పసిపిల్లల పాల బుగ్గల్లా ప్రమిదల్లో వాడే దూది పింజల్లా మెత్తగా బౌన్సీగా ఉండే బన్ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా మిక్సీ జార్లోకి 1 కప్పు ఉప్మా రవ్వ, 3 స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, ఓ చిటికెడు బేకింగ్ సోడా, 1/2 కప్పు పెరుగు, 1.5 కప్పు నీళ్లు పోసేసి చక్కగా అంతా కూడా కలిపేసి దోసల పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. అన్ని కూడా ఒకే కప్ తో మెజర్ చేసుకున్నారంటే మీకు కూడా పిండి ఇంతే పర్ఫెక్ట్ గా కుదురుతుంది. నెక్స్ట్ ఈ పిండిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని 1 గంట నూనె, 1 మినపగుళ్ళు, 1 స్పూన్ పోపు దినుసులు వేసి పప్పులు వేగిన తర్వాత పచ్చిమిర్చి, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేసి 50% మగ్గించేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత పిండిలో కలిపేసి 5 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పోపు గరిటె పెట్టుకుని కొద్దిగా నూనె వేసి ఈ పిండి 1 గంట వేసుకుని 2 వైపులా కూడా ఒక్కొక్క నిమిషం పాటు మూత పెట్టి లో ఫ్లేమ్ లో మగ్గించుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన బౌన్సీ బన్ దోశలు రెడీ. చట్నీతో పాటుగా ఈ రెసిపీ ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియో నాకు ఫార్వర్డ్ చేసి లింక్ అని DM చేయండి.